ఈరోజు మనం ఐ కేర్ గురించి తెలుసుకుందామండి. సో ఐ కేర్ అనేది స్పెషల్ గా లేడీస్ కోసం డిజైన్ చేశారండి. సో ఐ కేర్ అనేది ఉమెన్స్ కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాము. సో ఉమెన్స్ మెయిన్ గా మనకి ఒక ఫ్యామిలీలో ఉమెన్ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటుంది. ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక ఫ్యామిలీకి బ్యాక్ బోన్ గా ఉంటుంది, ఒక ఆధారం ఉమెన్. సో ఉమెన్ మహిళ అనేది శక్తి స్వరూపం. సో ఏదైనా అనుకుంటే సాధించగలుగుతుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫేస్ చేయగల కెపాసిటీ అనేది కూడా ఉంటుంది ఉమెన్స్ కి. సో అలాంటి ఉమెన్స్ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. మనకు టోటల్ గా మన భారతదేశం అభివృద్ధి చెందాలన్నా కానీ ఉమెన్స్ ఆరోగ్యం మీదనే డిపెండ్ అయ్యి ఉందండి. సో ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా కూడా, ఎకనామిక్ పరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందండి. సో అలాంటి ఉమెన్ ఆరోగ్యం కోసం స్పెషల్ గా మనకు డిజైన్ చేసి అందించిన మన కంపెనీ చైర్మన్ అంజర్ సార్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో వండర్ఫుల్ కదండి. ఈ ఐ కేర్ అనే ప్రొడక్ట్ స్పెషల్ గా డిజైన్ గా చేసి మనకు అందించారండి. ఎందుకంటే ఉమెన్స్ ఎన్నో రకాల సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు. మనందరికీ తెలుసు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూస్తున్నాం కదండి, ఎన్నో రకాలు ఎక్కువగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే జెంట్స్ తో పోల్చుకుంటే ఉమెన్స్ కి ఈ గర్భాశయం అనేది ప్రత్యేకం. అది దేవుడిచ్చిన వరము ఉమెన్స్ కి. సో ఈ గర్భసంచి అనేది ఉండడం వల్ల ఉమెన్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి జెంట్స్ తో పోల్చుకుంటే. అది ఎవరు చెప్తున్నారంటే నేను కాదండి, మన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థనే చెప్తుంది. ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారు జెంట్స్ తో పోలిస్తే ఉమెన్స్. సో ఈ ఐ కేర్ లో మనకి మెయిన్ గా 13 రకాల ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేశారండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో ఈ 13 రకాల ఇంగ్రీడియంట్స్ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఇంగ్రీడియంట్స్ ని ఈ గ్రంథంలో రాయడం జరిగిందండి, ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో. సో ఆ ఇంగ్రీడియంట్స్ ను నేటి మోడర్న్ సైన్స్ చేత వ్యాలిడేట్ చేస్తూ అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మనకు అందించారండి. ఐ కేర్ కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఇది మనకి మెయిన్ ఐ కేర్ అనే ప్రొడక్ట్ February 14th, 2021 లో లాంచ్ చేశారండి. సో మెయిన్ గా మనకి ఎన్నో రకాల సమస్యలకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సార్ వీడియో ప్లే చేస్తారా సార్? Are you stressed about hormonal imbalance? Do you know what impairment of hormones can lead to? PCOD. Do you know what impairment of hormones can lead to? ఉమెన్స్ ఎక్కువగా 100లో 80% మంది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువగా సఫర్ అవుతున్నారండి. 80% హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల. సో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏ విధంగా అవుతున్నాయి అంటే స్ట్రెస్ వల్ల అండి. ఎక్కువగా ఆలోచనలు, టెన్షన్లు పెట్టుకోవడం, స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు ఈ స్ట్రెస్ ప్రాబ్లం అనేది లేదండి. హ్యాపీగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ పూర్వకాలంలో లేదు. ఇప్పటి కాలంలో చిన్న పిల్లలండి, స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్కూల్లో స్టడీ పరంగా స్ట్రెస్ కి గురి అవుతున్నారు. ఉమెన్స్ ఇంట్లో ఫ్యామిలీ పరంగా, జాబ్ చేసే ఉమెన్స్ జాబ్ పరంగా, సామాజికంగా అనేక విధాలుగా స్ట్రెస్ కి గురి అవ్వడం వల్ల, ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎన్నో రకాల సమస్యలు, థైరాయిడ్ కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఒబైసిటీ, జాయింట్ పెయిన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా ఎన్నో రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ ఇష్యూస్ వల్ల. సో 80% హార్మోన్స్ ఇష్యూ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నారండి ఉమెన్స్. సో ఇక్కడ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా అండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా మెయిన్ గా ఓన్లీ పీసీఓడి అంటే ఓన్లీ మన ఉమెన్స్ కి నీటి బుడగలు, గర్భసంచిలో నీటి బుడగలు రావడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే ఒక మంత్ లో 2 times కావడము, 3 months కి 4 months కి కావడము, హెవీ బ్లీడింగ్ కావడము, మెన్స్ట్రుయేషన్స్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడము, ఇలాంటి సమస్యలతో చాలా సఫర్ అవుతుంటారు కదండి. సో ఒక నీటి బుడగలు, ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడి, 2 రకాల ప్రాబ్లమ్స్ ని పీసీఓడి అంటారండి. సో పీసీఓఎస్ అంటే 4-5 రకాల ప్రాబ్లమ్స్ అండి. ఈ నీటి బుడగలు రావడము, వాపు రావడము,
నెక్స్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్, ఒబైసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, నెక్స్ట్ పీసీఓఎస్. ఈ పీసీఓఎస్ అంటే 4-5 రకాల ప్రాబ్లమ్స్, నాలుగైదు రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పీసీఓఎస్ అని అంటారండి. సో ఈ రెండు రావడానికి మెయిన్ కారణము ఈ ఇంటర్నల్ గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. నెక్స్ట్ theory, obesity, bone and joint pain, stress, depression. సో జాయింట్ పెయిన్స్ కూడా అండి, జాయింట్ పెయిన్స్ రావడానికి కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే, స్ట్రెస్ వల్లనే అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఒకప్పుడు పూర్వకాలం అంటే మనం పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక 50-60 సంవత్సరాల తర్వాత రావాల్సిన పెయిన్స్ అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటాం కదండి. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోకాలలో అరుగుదల వల్ల, కాల్షియం తగ్గిపోవడం వల్ల అంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రము 20-30 ఇయర్స్ ఏజ్ లోనే రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఈ రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటారు. మామూలుగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అంటే అది మోకాల నొప్పులకు సంబంధించి ఏజ్ పెరుగుతున్న సమయంలో మలి వయసు అంటారు కదండి, ఆ విధంగా వస్తుంది. కానీ ఈ రుమటో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మల్టిపుల్ జాయింట్స్ దగ్గర పెయిన్, విపరీతమైన పెయిన్ అండి, అసలు తట్టుకోలేనంత పెయిన్. అలాంటి పెయిన్స్ తో చాలా సఫర్ అవుతూ ఉన్నప్పుడు అది కంటిన్యూ అయ్యి మనము అంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది స్టీరాయిడ్స్ కూడా తీసుకోమని చెప్తారు, ఇంజెక్షన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మెయిన్ గా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే అండి. ఇక్కడ డిప్రెషన్, ఇక్కడ మేడం చూస్తున్నారు కదండి, తల పట్టుకుంది. అంటే డిప్రెషన్ అనేది కూడా ఈ యాంగ్జైటీ డిప్రెషన్ కి మందు ఉందా అండి? మందు మనకి డిప్రెషన్ కి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా? అంటే ఆహార నియమాలు పరిష్కారం కాదు, అండ్ మందులు కూడా పరిష్కారం కాదు. ఈ డిప్రెషన్ మనకి మనము ఎక్కువగా ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది మనము ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ కి గురి అవుతుంటారు. అసలు ఈ ఆలోచనల వల్ల మనకి డిప్రెషన్ కి గురి అవ్వడం వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. ఎక్కువ టెన్షన్ కి గురి అవ్వడము, ఒత్తిడి అంటే మలబద్ధకం రావడము, హెడేక్ రావడము, మైగ్రేన్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తుందండి. స్ట్రెస్ కి గురి అవ్వడం వల్ల టెన్షన్ రావడము, హెడేక్, మైగ్రేన్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ యాంగ్జైటీ కూడా ఒత్తిడికి అంటే ఆందోళన కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు. సో ఆందోళన అనేది మామూలుగా చిరు ఆందోళన ఉండాలండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము స్కూల్ ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడుతుంటాం, ఆందోళనకు గురి అవుతుంటాం. అది ఓకే, చిన్న అంటే మితంగా ఉంటే ఓకే. ఆందోళన అనేది శృతి మించొద్దు అంటారు. అంటే ఎక్కువ చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మామూలుగా ఉండాలి. జాబ్ పరంగా ఉంటది ఆందోళన, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఉంటది. అండ్ వ్యాపారంలో కూడా కొంతమంది వ్యాపారం చేసే క్రమంలో కూడా ఆందోళన అనేది కామన్. కానీ ఆందోళన అనేది మితిమించకూడదు. ఎక్కువగా అవుతే మాత్రం మనకు సమస్యలు అనేటివి మన చేతులతోనే మనమే కొని తెచ్చుకుంటామండి. సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ కి మనము మందులు లేవు, ఎలాంటి ఆహార నియమాలు కూడా లేవు. సో మనం సరైన ఆలోచనలతో మనం స్ట్రెస్ కి గురి కాకుండా మనం మెడిటేషన్ చేస్తూ మనం హెల్దీగా ఉండడం మన చేతిలోనే ఉంటుందండి. సో ఈ డిప్రెషన్, Anxiety, blood pressure, బ్లడ్ ప్రెషర్ అండి, ఎక్కువగా ఈ బ్లడ్ ప్రెషర్ అంటే మనకి ఇప్పుడు బీపీ అనేది 100లో 90% మందికి బీపీ అనేది కూడా తెలియట్లేదండి. అసలు చెక్ చేయించుకుంటే ఖచ్చితంగా బీపీ అనేది మనకు తెలుస్తుంది టెస్ట్ రిపోర్ట్ ప్రకారం. కానీ అది మనం బీపీ అనేది మనం మామూలుగా ఎక్కువగా కోపం కావడము, నెక్స్ట్ ఎక్కువ టెన్షన్ కు గురి అవ్వడము, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ బీపీ అనేది మన బాడీలో ఏ విధంగా అంటే హై బీపీ, లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది కదండి. మనం తినే ఫుడ్ వల్ల కూడా అంటే ఎక్కువగా షుగర్ కంటెంట్ పదార్థాలు కానీ, సాల్ట్ పదార్థాలు కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఈ చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వల్ల రక్తం అనేది చిక్కబడుతుందండి. ఈ రక్తము చిక్కబడినప్పుడు అది సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల హార్ట్ కి బీపీ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ బీపీ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ అది మనకి తెలియదు, చెక్ చేయించుకుంటే కానీ తెలియదు. సో అలాంటి బీపీ రావడానికి కూడా మెయిన్ కారణము ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల. డయాబెటీస్ కూడా అండి, డయాబెటీస్ రావడానికి కూడా మెయిన్ గా మనకి ఇది ఒక డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ క్యాన్సర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్, బీపీ, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక మనం ఆర్డర్స్ లో జరగాల్సిన ఆర్గాన్స్, అవి చేయాల్సిన పనులు డిజార్డర్ లోకి వెళ్ళడం.
సరిగ్గా చేయలేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి లైఫ్ లాంగ్ ఉంటదండి. ఒకసారి వచ్చిందంటే డయాబెటిస్ లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. పైకి చూడడానికి ఆరోగ్యంగా ఉంటాము, కానీ లోపల ఆర్గాన్స్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చండి. చాలా అతి ప్రమాదకరమైన డిజార్డర్ అండి. ఇది మన భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ డయాబెటిస్ నుంచి మనం ఒకసారి వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయలేమండి. కానీ రాకముందుకే ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం కదండి. సో ఈ డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చండి. ఎన్నో రకాల టైప్స్ కూడా ఉంటాయి మనకి డయాబెటిస్ అనేది. నెక్స్ట్ సార్. Diabetes. Introducing an amazing women wellness product from Indus Viva, eye care. సో ఇప్పుడు ఎన్నో రకాల డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం కదండి. జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్, బీపీ, ఒబేసిటీ అండ్ పీసీఓడి, పీసీఓఎస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి ఐ కేర్ అనేది ఉమెన్ వెల్నెస్ అంటే ఉమెన్ సంపూర్ణ ఆరోగ్యం కోసం తయారు చేయబడిన ప్రొడక్ట్ అండి. ఓన్లీ వన్ ప్రాబ్లం కాదండి. మనం హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్తామంటే ఏదైనా ఒక ఆర్గానిక్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెళ్ళి డాక్టర్ కూడా అడుగుతారు ఏమైంది ప్రాబ్లం అని అంటారు. అంటే మనకి కంటికి సంబంధించి అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాము. అదే హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ ఐ కేర్ చూడండి, ఉమెన్ వెల్నెస్ అంటే ఉమెన్ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం మనకు డిజైన్ చేసి అందించారండి. 1 లీటర్ గాజు సీసా బాటిల్ పింక్ కలర్ లో ఉంటుంది. వండర్ఫుల్ టేస్ట్ కూడా పీచ్ ఫ్లేవర్ ఉంటదండి. పీచ్ ఫ్లేవర్ లో మనకి చక్కటి టేస్ట్ రూపంలో మనకు అందించారు. సార్ లేదండి. Eye care is a nutritional supplement propelled with ancient Ayurvedic principles formulated for women above 35 years of age. Majority of Indian women live without. ఎస్ అండి. ఇక్కడ మెయిన్ గా మనకి 35 ఏజ్ అంటే 35 ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి. నార్మల్ గా చిన్నప్పటి నుంచి ఆ ఏజ్ వరకు 30 ఏజ్ ఉన్న వరకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు. సో 35 ఏజ్ నుంచి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది లేడీస్ కి. సో మంత్లీ పీరియడ్ అవ్వడం వల్ల వాళ్ళకి రక్తం తక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఎక్కువగా టెన్షన్స్ గురి అవ్వడం వల్ల, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటారండి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ హెచ్చు తగ్గుల వల్ల కూడా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. సో ఇవన్నీ మెయిన్ గా 35 ఏజ్ తర్వాత ఈ హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సార్. Realizing their impaired hormonal issues where they require compulsory health assistance. More than half of women population over 35 years suffer from joint pains. Depressive stress disorders account for disability among women more than men. Eye care from Indus Viva provides comprehensive support for overall women's health. Eye care is a patented blend, unique natural formulation from the basics of Ayurveda. ఎస్ అండి, వండర్ఫుల్ అండి. ఇది మెయిన్ గా పేటెంటెడ్ ప్రొడక్ట్ అండి. సో ఈ ఐ కేర్ ను కాపీ చేయడానికి కూడా అసలు వీలు కాదండి. చాలా మనం మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ చూస్తుంటాము. ఆమ్లా అంటే ఉసిరికి సంబంధించి, వేపాకు, చాలా అంటే ఈ మెడిసినల్ ప్లాంట్స్ నుంచి తీసిన ఇంగ్రీడియంట్స్ తో చాలా తయారు చేస్తుంటారు. వాటికి పేటెంట్ అని అంటే కాపీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన ఐ కేర్ ని కాపీ చేయడానికి వీలు లేదండి. ఇది న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్. న్యూట్రాసిటికల్ అంటే మనకి న్యూట్రిషనల్ అంటే ఒక ఫుడ్ సప్లిమెంట్, ఫుడ్ లాగా మనం తీసుకోవడం వల్ల ఇది మనకు ఔషధం లాగా పనిచేస్తుంది. ఇది వండర్ఫుల్ పాయింట్ కదండి. మనం మెయిన్ గా ముందు జాగ్రత్తగా మనం తీసుకోవడం వలన 35 ఏజ్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా, ప్రతి ఒక్క ఉమెన్ ముందు జాగ్రత్తగా తీసుకోవడం వలన ఫ్యూచర్ లో మనకు ఎలాంటి సమస్యలు రాకుండా మన హెల్త్ ని కాపాడుకోవచ్చండి. ఇది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒక ప్రాబ్లం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ప్రాబ్లం కానీ యూజ్ చేస్తాం మనం, కానీ మనకు తెలియకుండానే ఇంటర్నల్ గా వేరే ప్రాబ్లమ్స్ అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా, 100% సహజ సిద్ధంగా తయారు చేయబడిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకదాని కోసం యూజ్ చేసినా కానీ మనకి ఇది కాంప్లిమెంటరీగా కూడా యూజ్ అవుతుంది. సార్ పీచ్ ఫ్లేవర్ లో ఉంటుందండి. Propelled with Incumin fusion. అత్తిపండు అండి. అత్తిపండు ఈ పీచ్ ఫ్లేవర్ అనేది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుందండి. సో ఫైబర్ అనేది కూడా అత్యధికంగా ఉన్న పండు అండి ఇది అత్తిపండు పీచ్ ఫ్లేవర్.
సో ఫైబర్ అనేది మనకు తెలుసు కదండి, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకు జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ కణాలను డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా అందుతాయండి మన బాడీకి ఈ అరటిపండు ద్వారా. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ని మనకు అందజేస్తుందండి. నెక్స్ట్ సార్ ప్లీజ్ ప్లే ద వీడియోస్. ఇంక్యుమిన్ ఫ్యూజన్ అంటే ఇక్కడ హీరో ఇంగ్రీడియంట్స్ 4 ఇంగ్రీడియంట్స్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారండి. అది పసుపు, శతావరి, వెలేరియన్ రూట్ అంటే మనకి ఇది జటామాన్సి అని అంటారు కదండి, బోస్వెలియా, కుగ్గిలం, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని ప్రధాన ఇంగ్రీడియంట్స్ గా యాడ్ చేశారండి. సో ఈ కర్క్యూమిన్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ వీడియో ద్వారా మనము మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. సార్ ప్లీజ్ ప్లే ది వీడియో సార్. సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను CCMB శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. CCMBకి చెందిన డాక్టర్ లేఖ దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCLలోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు కీమో ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖ బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో ఔషధం పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAiతో వాడితే పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. If you are running a business where you పసుపు అండి, పసుపు అంటే మనందరికీ తెలుసు కదండి, మన ఇళ్లలో వాడుతూ ఉంటాము. వీరి శుభకార్యాల్లో, అశుభకార్యాల్లో యూజ్ చేస్తుంటారు. పూర్వకాలం నుండి మన ఋషులు మునుల కాలం నుంచి మన పసుపు అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఇది ఒక పూజింపదగిన దివ్య ఔషధంగా చెప్పుకుంటారు. సో ఈ పసుపు అడవి పసుపు అండి, న్యాచురల్ అడవి పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. అంటే 1 kg పసుపు నుంచి 250 గ్రాముల కర్క్యూమిన్ ని మనకు ఐకేర్లో యాడ్ చేశారండి. సో కర్క్యూమిన్ వల్ల ఎన్నో రకాల యూజెస్ మనకు తెలుసు కదండి. పసుపు వాటర్ లో వేసి మనము జలుబు చేసినప్పుడు యూజ్ చేస్తుంటాము, ఏదైనా గాయం తగిలినప్పుడు యూజ్ చేస్తాము, దేవుడి దగ్గర పసుపు అనేది యూజ్ చేస్తుంటారు. మెయిన్ గా నెలసరి సమయంలో కూడా అండి ఉమెన్స్ ఈ పసుపు ముద్దలు తినడం వల్ల వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లం అనేది కూడా రిలీఫ్ ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఎక్కువగా కొలెస్ట్రాల్ ని మన శరీరం లోపల ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని బయటకు పంపించడంలో కూడా ఈ పసుపు అనేది ఉపయోగపడుతుందండి. ఫేస్ కి అప్లై చేస్తుంటారు. పూర్వకాలం నుంచి పసుపుతో శనగపిండి కలిపి ఫేస్ కి అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా యూజ్ చేస్తుంటారు. మెయిన్ గా మన శరీరం లోపల ధమనులలో, సిరులలో రక్తం గడ్డ కట్టకుండా రక్తం ఫ్లో అనేది సర్క్యులేషన్ జరిగే విధంగా కూడా ఈ పసుపు అనేది ఉపయోగపడుతుందండి. కడపలకి రాస్తూ ఉంటారు, అంటే క్రిమి కీటకాలు లోపలికి రాకుండా పసుపు కడపలకు రాస్తూ ఉంటారు. గాయాలు మానడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ గా క్యాన్సర్ కణాలు విభజన చెందకుండా ఉపయోగపడుతుందండి ఈ పసుపు. యాంటీవైరల్ గా, యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ ఇన్ఫ్లమేషన్స్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అండ్ యాంటీ ఇమ్యునోమాడ్యులేటరీగా కూడా యూజ్ అవుతుందండి. సో మెయిన్ గా ఈ పసుపు యొక్క ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి మన అందరికీ తెలుసు. కర్రీలలో కూడా యూజ్ చేస్తుంటారు కదండి. కర్రీలు కుళ్ళిపోకుండా, మనం వండిన పదార్థాలు కుళ్ళిపోకుండా కూడా పసుపుని యూజ్ చేస్తారు. ఇలాంటి పసుపుని మెయిన్ గా మనకు క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, అంటే ఈ క్యాన్సర్ కణితులను తగ్గించే, ఇందాక వీడియో చూసాం కదండి, ఆ క్యాన్సర్ కణితులను తగ్గించే RNA చికిత్సను పసుపులోని కర్క్యూమిన్ సహాయంతో అభివృద్ధి చేశారండి. ఎవరంటే CCMB శాస్త్రవేత్తలు ఈ పసుపులోని కర్క్యూమిన్ సహాయంతో మనకి తయారు చేసి మనకు అందించారంటే మెయిన్ గా ఈ పసుపుని నానో కర్క్యూమిన్ ని అభివృద్ధి చేశారు. నానో అంటే ఎక్స్ట్రాక్ట్ అండి. మనకి పసుపు నుంచి తీసే, మనం చెప్పుకున్నాం కదా, 1 kg పసుపు నుంచి 250 గ్రాముల కర్క్యూమిన్ తీశారు. అది నానో కర్క్యూమిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మెయిన్ గా ఇది
ఎక్కువగా లేడీస్ ఇప్పుడు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ తో ఎక్కువగా సఫర్ అవుతున్నారండి. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నాము. 2030 వచ్చేసరికి 100% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట అండి. అది ఎవరు చెప్తున్నారంటే నేను కాదండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. సో మెయిన్ గా ఇది ఈ నానో కర్క్యూమిన్ లో మెయిన్ గా పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అండ్ రొమ్ము క్యాన్సర్ కణితులను సమర్థవంతంగా తగ్గించగలదని ఆ ఈ సిసిఎంబి శాస్త్రవేత్తలు కనుక్కున్నారండి. అది ఎవరిపై ప్రయోగం అంటే ఎలుకలపై ప్రయోగం చేసి కనుక్కున్నారండి. సో ఈ క్యాన్సర్ నిరోధక వాపు నిరోధక కణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAi అంటే ఆర్ఎన్ఏ చికిత్సను పెద్ద పేగు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఆ మనం హెల్త్ ని కాపాడుకోవచ్చు అన్నట్టుగా సిసిఎంబి శాస్త్రవేత్తలు తెలిపారండి. సో అలాంటి Of వండర్ఫుల్ bioavailable curcumin, which supports overall women's health because of its antioxidant and immune boosting. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ ప్రాపర్టీస్ కలిగి ఉందండి మన పసుపు. సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరం లోపల కణాల జబ్బుల బారిన పడకుండా కాపాడేటివండి. కణాలు అన్ని మనకి మెయిన్ గా కణాలన్నీ కలిసి కణజాలాలన్నీ కలిసి అవయవాలన్నీ కలిసి ఒక మానవ వ్యవస్థగా ఏర్పడుతుందండి. మానవ వ్యవస్థ ఏర్పడుతుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరం లోపల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకునే ముందు మనకు ఫ్రీ రాడికల్ గురించి తెలియాలి ప్రతి ఒక్కరు. ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరం లోపల డ్యామేజ్ అయిన సెల్స్ ని ఫ్రీ రాడికల్స్ అంటారు. సో మనం ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకునే ముందు ఒక వీడియో చూద్దామండి. వీడియో ద్వారా మనం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. సార్ ప్లే ద ఒక్కొక్క వీడియో. రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వడానికి మనకి అక్షరాల 18 గంటల సమయం. సో మనం తీసుకున్న ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనందరికి తెలుసండి. ప్రతి ఒక్కరు మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటారు, కొంత వెజిటబుల్ సలాడ్స్ తీసుకుంటారు, చపాతి, ఇడ్లీ, దోశ, ఆ విధంగా ఎన్నో రకరకాల ఫుడ్ తీసుకుంటారండి మార్నింగ్, ఈవినింగ్. సో ఫుడ్ అనేది మనకు ఈ ఫ్రూట్స్ తీసుకుంటే 3 అవర్స్ డైజెషన్ అవుతుందండి. 3 అవర్స్ లో మనకి జీర్ణం అవుతుంది. ఒక 1 అవర్ స్టమక్ లో జీర్ణం అవుతుంది, 1 అవర్ చిన్న పేగులో, 1 అవర్ పెద్ద పేగులో. నెక్స్ట్ వెజిటబుల్స్ తీసుకున్నట్లయితే 6 అవర్స్ అండి. అంటే 2 అవర్స్ స్టమక్ లో జీర్ణం అవుతుంది, 2 అవర్స్ చిన్న పేగులో, 2 అవర్స్ పెద్ద పేగులో. సో ఇక్కడ చిరుధాన్యాలతో చేసిన ఫుడ్ ఎక్కువగా అంటే బ్రెడ్ కానీ, చపాతి, జొన్నలు, పప్పు ధాన్యాలతో తీసుకున్న ఫుడ్ తీసుకుంటే 18 గంటల టైం పడుతుందండి. సో ఒక్కసారి మనం పొద్దున ఈ చిరుధాన్యాలతో ఉన్న ఫుడ్ ఎగ్జాంపుల్ జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, బ్రెడ్ కానీ తీసుకుంటే 18 గంటల సమయం పడుతుందండి జీర్ణం అవ్వడానికి. సో ఒకసారి మనం తీసుకున్నదే 18 గంటల టైం పడితే మనం 18 గంటలు కాకముందుకి మనం లంచ్ టైం అయిందని మనం ఫుడ్ తీసుకుంటాం మధ్యాహ్నం. మధ్యలో ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి టీ, కాఫీలు పెడుతుంటారు. ఈవినింగ్ కూడా పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ పెడుతుంటారు. ఈవినింగ్ నైట్ డిన్నర్ కరెక్ట్ టైం చూసుకొని తింటూ ఉంటాం, కానీ మనకు అది ఒక్కసారి జీర్ణం అవడానికి 18 గంటల టైం పడితే మనము ఆ 18 గంటలు కాకముందుకి మనం కొత్త ఫుడ్ మన బాడీకి ఇవ్వడం వల్ల ఆ పాత ఫుడ్ నుంచి మనకు వ్యర్థాలు అనేటివి ఫామ్ అవుతాయండి. అంటే మనకు ఆ ఫుడ్ నుంచి మన పోషక విలువలు అందడంతో పాటు ఆ పోషక విలువలతో పాటు వ్యర్థాలు కూడా మన బాడీలో పేరుకుపోవడం వల్ల ఆ వ్యర్థాలు అనేటివి టాక్సిన్స్ గా మారుతాయండి, విష పదార్థాలుగా మారుతాయి. సో ఈ విధంగా మామూలుగా ఈ గ్రెయిన్స్ అంటే పప్పు ధాన్యాలతో తీసుకుంటే 18 గంటలు పడితే సమ్ మెంబర్స్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారండి. కొంతమంది నాన్ వెజ్ లేనిది అసలు ఫుడ్ తీసుకోరు వాళ్ళు. నాన్ వెజ్ తీసుకుంటే 72 గంటల సమయం పడుతుందండి. చూడండి, 72 గంటలు అంటే 24 అవర్స్ స్టమక్ లో, 24 అవర్స్ చిన్న పేగులో, 24 అవర్స్ పెద్ద పేగులో. సో ఒక్కసారి తీసుకున్న నాన్ వెజ్ 72 గంటలు అంటే 3 డేస్ జీర్ణం. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ అంటే వ్యర్థాలు అనేవి ఇంకెక్కువ ఫామ్ అవుతాయి. ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ వ్యర్థాలు ఫామ్ అవుతాయి. సో మన బాడీకి కావాల్సింది న్యాచురల్ ఫుడ్ అండి. సో తొందరగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోవాలండి. తొందరగా జీర్ణమయ్యే ఫుడ్ ఏంటంటే ఫ్రూట్స్. సో అలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీ కూడా ఈజీగా ఉంటుంది, ఎలాంటి వ్యర్థాలను కూడా ఎక్కువ ఫామ్ అవ్వకుండా హెల్దీగా ఉంటామండి. నెక్స్ట్ సార్ ప్లే ద వీడియోస్.
పోషకాలు అయితే ఆ అవయం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్ని మనం ఏమని చెప్తాం, డిసీజ్ రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్ మన అనుకుందాం, దాన్ని ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీ సార్, ఈ వ్యర్థాలు అనేటివి మనకి శరీరం లోపల పేరుకుపోవడం వలన టాక్సిన్స్ గా హాని కలిగించే క్రిములుగా మారుతాయండి. సో ఈ వ్యర్థాలు ఎక్కడెక్కడ ఏ ఆర్గన్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆర్గాన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవి స్కిన్ మీద ఈ వ్యర్థాలు ఎక్కువగా ఫామ్ అయినప్పుడు స్కిన్ లో ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యాక్నే అని, ఎగ్జిమా అని, సోరియాసిస్ ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటారు. నెక్స్ట్ ఈ వ్యర్థాలు అనేటివి కిడ్నీలో మూత్రపిండాలలో ఫామ్ అయినప్పుడు మూత్రపిండాల్లో కూడా స్టోన్స్ ఏర్పడతాయండి. సో స్టోన్స్ ఏర్పడడం వల్ల ఎక్కువగా పెయిన్ రావడము, ఆ విధంగా సఫర్ అవుతుంటారు. సో ఈ వ్యర్థాలు అనేటివి గర్భసంచిలో ఫామ్ అయినప్పుడు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. ఈ నీటి బుడగలని, వాపు రావడము, చిన్న చిన్న సిస్టులు ఏర్పడము, ఫైబ్రాయిడ్స్ రావడము, ఇలాంటివి కానీ మనం గర్ల్ బ్లాడర్లో చూస్తూ కానీ ఆ వేస్ట్లు అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా హార్ట్, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్ అంటాం. అదే లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ వేస్ట్ కనుక అక్యుములేట్ అయితే దాన్ని ఆస్తమా అని చెప్తాం. అదే ఆడవాళ్ళలో అయితే యూటిరస్, గర్భసంచి దగ్గర ఈ వ్యర్థాలు అనేటివి ఊపిరితిత్తుల్లో ఫామ్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు, శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటారు, ఆస్తమా అని. ఈ వ్యర్థాలు అనేటివి గర్భసంచిలో ఫామ్ అయినప్పుడు నీటి బుడగలు, ఇక్కడ చూడండి, ఆ ఆ నీటి బుడగలు రావడం, సిస్టులు, చిన్న చిన్న సిస్టులు ఏర్పడము, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అవుతుంటారు. ఈ వ్యర్థాలు మెయిన్ గా మనకు లివర్ లో ఫామ్ అయినప్పుడు లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ అని, లివర్ సిరోసిస్ అనే ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుంటారండి. అలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతుంటారు. నెక్స్ట్ బ్రెయిన్ లో ఫామ్ అయినప్పుడు బ్రెయిన్ కి సంబంధించి పెరాలసిస్ అలాంటి ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతుంటారు వ్యర్థాలు. ఎక్కడ ఏ ఆర్గన్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆర్గన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి మనకు సిమ్టమ్స్ అనేటివి తెలుస్తుంటాయండి. సో ఈ వ్యర్థాలు బయటికి పంపించాలంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. సో వ్యర్థాలు బయటికి వెళ్ళడానికి మనకు విసర్జక అవయవాలు అనేటివి ఇంపార్టెంట్ అండి. ఆ విసర్జక అవయవాల ద్వారా వ్యర్థాలు బయటికి వెళ్ళడం జరుగుతుంది. కానీ మనం ఎక్కువ ఫుడ్ అంటే నాన్ స్టాప్ గా అరగక ముందుకే మనం ఫుడ్ తీసుకోవడం వలన ఆ విష పదార్థాలు మనకి బయటికి పంపించడానికి లివర్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. లివర్ అనేది శుద్ధి చేస్తుంది. సో లివర్ కి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అందించాలి. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతున్నాయండి? అందట్లేదు. మనం తీసుకున్న ఫుడ్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి సమృద్ధిగా అందట్లేదండి. సో అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ప్రొడక్ట్ మన ఐ కేర్ అండి, న్యూట్రాసిటికల్ సప్లిమెంట్. సార్ ప్లే ద వీడియోస్. Properties. Goodness of Boswellia helps to manage muscle and joint disorders because of its anti-inflammatory and analgesic properties. Age-old asparagus helps to సో ఈ ఐ కేర్ లో అండి మనకు సెకండ్ ఇంగ్రీడియంట్, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బోస్వెలియా, గుగ్గిలం అంటారండి. సో మెయిన్ గా ఈ గుగ్గిలం అనేది కీళ్ళ నొప్పులకు, కీళ్ళ వాపుల నుంచి రిలీఫ్ గా ఉంటుందండి. అండ్ ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. శ్వాసనాళాలలో కూడా ఏదైనా కఫం వచ్చినప్పుడు ఈ కఫము, శ్లేష్మాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందండి. సో డెలివరీ అయిన స్త్రీలకు కూడా ఈ గుగ్గిలము వేసి తలస్నానం చేసినప్పుడు గుగ్గిలము పొగ వేస్తుంటారండి. పసుపుతో కలిపి ఆ గుగ్గిలం పొగ వేయడం వల్ల ఇన్ఫ్లమేషన్స్, అంటే బాడీ అనేది పెయిన్స్ గా ఉంటది కాబట్టి ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడంలో కూడా ఈ గుగ్గిలం అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ సార్. asparagus helps to manage menstrual irregularities and support hormonal health. Valerian roots are traditionally known to support stress and balance mental health and wellness in women. In addition to this, eye care also contains the host of herbal ingredients and nutrition to support pre and post-menopausal issues, aches and pains, normalizes mood, improves digestion and metabolism, and thus maintains సార్. సో గుగ్గిలమ్మతో పాటు వెలేరియన్ రూట్ అండి, జటామాన్సి అంటారు, తపస్విని, టగర్ అని కూడా అంటారు. ఈ వెలేరియన్ రూట్ అనేది మెయిన్ గా లేడీస్ కి నిద్రలేమి సమస్యలతో కూడా చాలా సఫర్ అవుతుంటారు. ఆ నిద్రలేమి సమస్యలు రాకుండా రిలీఫ్ ఉండడంలో కూడా, నిద్ర మంచిగా వచ్చే విధంగా కూడా ఈ వెలేరియన్ రూట్ అనేది ఉపయోగపడుతుందండి. ఇది హిమాలయ పర్వతాల్లో మాత్రమే దొరుకుతుంది, ఇక్కడ దొరకదండి మన భారతదేశంలో. అలాంటి వండర్ఫుల్ వెలేరియన్ రూట్ ని, ఈ జటామాన్సిని ఐకేర్ లో
యాడ్ చేయడం జరిగిందండి. ఇది మెయిన్ గా బ్రెయిన్ టానిక్ అని కూడా చెప్పుకుంటారండి. అంటే బ్రెయిన్ ని చల్లబరుస్తుంది. మనం ఇది తీసుకోవడం వల్ల బ్రెయిన్ కి చల్లబరుస్తుంది అండ్ ఈ హెయిర్ గ్రోత్ లో కూడా ఉపయోగపడుతుంది. హెయిర్ ఆయిల్ లో కూడా యూజ్ చేస్తుంటారండి ఇది మెయిన్ గా. సో ఈ విధంగా ఒత్తిడి రిలీఫ్ ఉంటుంది. నాడీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి. సో మన శరీరంలో ఈ నాడీ వ్యవస్థని మెరుగుపరచడంలో కూడా వెలీరియా రూట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శతావరి అండి. శతావరి శతావరి Overall కూడా women's health. Consume 30 ml eye care twice daily, half an hour before meal. Eye care is a natural product and can be safely consumed by women above 35 years. Eye care is also safe to be consumed along with other medications and well tolerated for longer periods. Celebrate womanhood with eye care. సో దీంట్లో శతావరి కూడా యాడ్ చేశారండి. మెయిన్ ఇంగ్రీడియంట్, ఫోర్త్ ఇంగ్రీడియంట్. ఈ శతావరి కూడా అనేక సమస్యలకు 100 సమస్యలు అండి. లేడీస్ కి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి, చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కి 100 సమస్యలకి ఇది ఒకటే పరిష్కారం అండి శతావరి. శతావరి అనేది మెయిన్ గా మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ లేడీస్ కి కూడా ఇప్పుడు డెలివరీ అయిన లేడీస్ కి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడంలో కూడా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ పేగులో హెల్ప్ఫుల్ అంటే పేగులో ఉపయోగకరమైన బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుందండి శతావరి. మెన్స్ట్రుయేషన్ సమయంలో పెయిన్స్ రాకుండా రిలీఫ్ ఉంటుంది. అండ్ మెనోపాజ్ స్టేజ్ కి ముందు వచ్చే సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఉంటుందండి శతావరి వల్ల. ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ ఒక ఏజ్ 40 నుంచి 50 సంవత్సరాల ఏజ్ లో రావాలి ఉమెన్స్ కి. కానీ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల 20 to 30 ఏజ్ మధ్యలో వస్తుందండి. ఆ విధంగా మెనోపాజ్ స్టేజ్ కు వచ్చే ముందు సమస్యల నుంచి కూడా ఇది రిలీఫ్ ఉంటుందండి. నెక్స్ట్ మానసిక ప్రశాంతతని కలిగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకు శతావరి అనేది పరిష్కారం అండి. డయాబెటీస్ రాకుండా, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, ప్రతి ఒక్క చాలా మనం చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అన్నిటికీ శతావరి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ శతావరి వెలేరియన్ రూట్ అండ్ గుగ్గిలము, పసుపు నుంచి తీసిన కర్క్యూమిన్, ఈ 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ తో పాటు 9 ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో యాడ్ చేశారండి. కాశ్మీర్ కుంకుమ పువ్వు. కాశ్మీర్ కుంకుమ పువ్వు దొరకడం అనేది చాలా అరుదు అండి. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. 1 కేజీ ఒక 1 lakh పైన ఉంటుందండి. ఈ కాశ్మీర్ కుంకుమ పువ్వు చర్మ సమస్యలకి, లేడీస్ కి చర్మ సమస్యలకి అండ్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి, డెలివరీ అయ్యే టైంలో నార్మల్ డెలివరీ అవ్వడంలో కూడా ఉపయోగపడుతుందండి కాశ్మీర్ కుంకుమ పువ్వు. అండ్ పిల్లలకు కూడా అంటే కడుపులో ఉన్న బేబీకి కూడా లెర్నింగ్ అబిలిటీ పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది. సో అలాంటి వండర్ఫుల్ కాశ్మీర్ కుంకుమ పువ్వును దీంట్లో యాడ్ చేశారండి ఐ కేర్ లో. నెక్స్ట్ పీచ్ ఫ్లేవర్, ఇందాక చెప్పుకున్నాం కదండి, అత్యధిక ఫైబర్ కలిగిన రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఫ్రూట్ అండి అరటిపండు. నెక్స్ట్ లక్ష్మణ ఫలము. లక్ష్మణ ఫలం అనేది ప్రకృతి మానవుడికి ప్రసాదించిన ఫలాలలో ఇది అద్భుతమైన ఫలం అండి. లక్ష్మణ ఫలము, రామ ఫలము. ఈ లక్ష్మణ ఫలం అనేది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంలో ఉపయోగపడుతుందండి లక్ష్మణ ఫలము. నెక్స్ట్ దీంతో పాటుగా నల్ల నువ్వులు కూడా యాడ్ చేస్తారు. నల్ల నువ్వులు మనందరికి తెలుసు కదండి. తెల్ల నువ్వులు యూజ్ చేస్తాం మన ఇంట్లో, కానీ నల్ల నువ్వులు అనేటివి అవి కూడా చాలా మంచిదండి. మనకు కాల్షియం అత్యధికంగా అందే పదార్థాలలో నల్ల నువ్వులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియం పుష్కలంగా అందుతుంది. ఐరన్ అనేది కూడా పుష్కలంగా అందడంలో ఉపయోగపడుతుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ ని అంటే మంచి వేడిని పుట్టించి చెడు వేడిని బయటికి పంపించడంలో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బయటికి పంపించడంలో ఉపయోగపడుతుందండి నువ్వులు. సో వండర్ఫుల్. ఇది నెలసరి సమయంలో కూడా అంటే లేడీస్ కి నల్ల నువ్వులతో లడ్డు లాగా అంటే మనం తినడం వల్ల మన ఈ నెలసరి అనేది కరెక్ట్ గా నెలసరి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా కూడా ఉపయోగపడుతుంది నల్ల నువ్వులు. దాంతో పాటుగా సిస్సెస్, నల్లేరు తీగ అంటారండి, నల్లేడ అంటారు. నల్లేడ అంటే మన తెలంగాణ భాషలో నల్లేడ అంటారు. ఈ నల్లేడ అనేది ఎముకలను అంటే విరిగిన ఎముకలను అతికించడంలో కూడా ఉపయోగపడుతుందండి నల్లేరు తీగ. అలాంటి అంటే ఎక్కువ జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు కదా, అలాంటి జాయింట్ పెయిన్స్ కి సంబంధించి ఎముకలని దృఢత్వాన్ని పెంచడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం అనేది పుష్కలంగా అందుతుంది. అండ్ సరస్వతి ఆకు కూడా మనందరికి తెలుసు. ఇది సరస్వతి ఆకుని పిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటారు. మనం కూడా తినడం వల్ల లెర్నింగ్ అబిలిటీ అంటే జ్ఞాపశక్తి పెరగడానికి ఉపయోగపడుతుందండి సరస్వతి ఆకు. నెక్స్ట్ దీంట్లో ఆమ్ల అనేది ఉసిరి అనేది చాలా అంటే ఒక 7 నిమ్మకాయలు తీసుకుంటే వచ్చే విటమిన్ సి అనేది మనకు ఒక్క ఉసిరి ద్వారా వస్తుందండి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఏంటంటే ఈ ఉసిరి అండి.
ఈ ఉసిరి తీసుకోవడం, ఉసిరి అనేది మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందడంలో ఉపయోగపడుతుంది. మెయిన్ గా మనకు క్యాన్సర్ చెప్పుకున్నాం కదా, క్యాన్సర్ అనేది 2030 వచ్చేసరికి లేడీస్ కి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందండి. క్యాన్సర్ ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయండి. ఒక 26 రకాల క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ అని, ఈ విధంగా ఎన్నో రకాల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా, ఆ కణ విభజన చెందకుండా ఆ ఉసిరి అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కలమంద, మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగినదండి. ఈ కలమంద కూడా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తుంటారండి. ఫేస్ మీద అప్లై చేస్తుంటారు, హెయిర్ కి పెడతారు. ఇంటర్నల్ గా తీసుకోవడం వలన లేడీస్ కి ఈ వేడి అనేది, ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ ఈ కలమందతో కలిపి ఒకప్పుడు చక్కెర కలమంద రెండు కలిపి తినేవాళ్ళం అండి. ఆ విధంగా తీసుకోవడం వల్ల లోపల మనకి వేడి తగ్గుతుంది. చాలా మెంబర్స్ కి, లేడీస్ కి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ తో కూడా చాలా సఫర్ అవుతుంటారండి. అది చాలా డేంజర్ అండి. అంటే వైట్ డిశ్చార్జ్ ఆ విధంగానే కంటిన్యూ అవుతే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం రాకుండా కూడా ఈ కలమంద అనేది ఉపయోగపడుతుంది. అనేక విధాలుగా యూజ్ చేస్తుంటారండి కలమందని. ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుంది బాడీకి. సో ఈ కలమందని అనేక రకాలుగా మనకు మెయిన్ గా చిన్న పేగు పెద్ద పేగును శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుందండి. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చాలా ఉమెన్స్ కి కానీ, చిన్న పిల్లల్లో కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుంటారండి. సో మనం వీడియోలో చూసాం కదండి, మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి బయటికి మనకి వెళ్ళిపోవాలి. అంటే ఆ వ్యర్థాలు అనేవి బయటికి వెళ్ళాలి. సో ఆ విధంగా వెళ్ళాలంటే మనకు పీచు పదార్థాలు, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. సో ఈ కలమంద తీసుకోవడం వల్ల పేగును శుద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుందండి. ఈ పాయింట్ చాలా వండర్ఫుల్ పాయింట్. అలాంటి పేగు శుద్ధి అనేది చాలా చక్కగా జరిగితే మనం హెల్దీగా ఉంటాము. డైలీ ఒక హ్యూమన్, అంటే ఒక మానవుడు 3 times మోషన్ వెళ్తేనే ఫ్రీగా మనం ఆరోగ్యంగా ఉంటాము. సో ఆ విధంగా మనం మోషన్ ఫ్రీ ఉంటే మనకు మంచిగా డైజెషన్ కూడా చాలా, అంటే పేగు జీర్ణాశయం అనేది మంచిగా ఫుడ్ అనేది జీర్ణం అయిన తర్వాత మనకు బయటికి వెళ్ళిపోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఏ రోజుకు ఆ రోజుకు మనకు శుద్ధి అవ్వాలి మన బాడీ అనేది. సో డైలీ మనం పాత్రలు క్లీన్ చేసుకుంటాం కదా ఇంట్లో, ఒక రోజు అలానే ఉంచితే ఎలా ఉంటుంది, ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెత్త డబ్బాలో నిల్వ ఉంటే చెత్త అంతా అది స్మెల్ వచ్చేస్తుంది. దోమలు, బ్యాక్టీరియాలు, క్రిములు స్టార్ట్ అవుతాయి. మన బాడీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి అవ్వాలంటే మనకు కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వండర్ఫుల్ విటమిన్ సి, ఇప్పుడు చూసాం కదా ఫ్రూట్స్ లో విటమిన్ సి అత్యధికంగా ఉన్న ఫ్రూట్స్, విటమిన్ ఏ అనేది మనకు ఈ ఐ కేర్ ద్వారా మనకు బాడీకి అందుతాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా అందుతాయండి. డైలీ మనం తీసుకున్న ఫుడ్ ద్వారా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా తక్కువ మోతాదులో అందుతాయి. అందులో మనం తీసుకున్న ఫుడ్ రోజు ఇనార్గానిక్ ఫ్రూట్స్, ఇనార్గానిక్ వెజిటేబుల్స్ తీసుకుంటాం. చాలా మంది అంటుంటారు మేము డైట్ ఫాలో అవుతామండి, మంచి ఫుడ్ తీసుకుంటాం అంటారు. కానీ మనం తీసుకున్న ఫుడ్ ఎంత మంచి డైట్ ఫాలో అయినా కానీ మనకు ఇనార్గానిక్ మాత్రమే మనం లోపలికి ఇనార్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల లోపలికి ఎన్నో రకాల కెమికల్స్ అనేవి వెళ్ళడం వల్ల ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగా 35 ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయాలండి. ముందు జాగ్రత్తగా ఏదైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు 14-15 years ఏజ్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్, అంటే పీరియడ్ టైంలో ఏదైనా పెయిన్స్ వచ్చినా కానీ, కొంతమందికి చిన్నపిల్లలకి 14-15 years వాళ్ళకి వామిటింగ్స్ అవుతుంటాయి. ఎక్కువ వామిటింగ్ చేసుకుంటారు, డల్ గా ఉంటారు, ఫుడ్ తీసుకోరు, పెయిన్స్ వస్తుంటాయి, స్టమక్ పెయిన్. అలాంటి ఉమెన్స్ కూడా తీసుకోవచ్చండి. 35 జోన్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml తీసుకోవడం వల్ల మన హెల్త్ ని కాపాడుకోవచ్చండి. అండ్ ఇది ఐ కేర్ అనేది యూనిక్ ప్రోడక్ట్ అండి, ప్రత్యేకమైంది. సో మనకి ప్రత్యేకమైన ప్రోడక్ట్. అడ్వాన్స్డ్ ఆయుర్వేద సూత్రాల ప్రకారంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి ఒక్క ఉమెన్ ముందు జాగ్రత్త తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సో ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మన్యం రేణుకా హరిప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో ఇంతసేపు ఓపికగా విన్న మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ సురేష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. Stay tuned 20. ఎలా ఉండింది ఈ రోజు? లుక్ మిసెస్ రవి, హార్మోన్స్ మార్పు వల్ల 35 సంవత్సరాలు నిండిన ఆడవారిలో స్ట్రెస్ అనేది సర్వసాధారణం. టేక్ కేర్.
ఐ కేర్. ఆడవారి ఆరోగ్యానికి ప్రకృతి మాత మనకి ఆయుర్వేదం ద్వారా ఇచ్చిన గొప్ప బహుమతి. ఐ కేర్ ఫ్రమ్ ఇండస్ వివా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్, వండర్ఫుల్ అవేర్నెస్ ముఖ్యంగా. సో చూసారు కదండి, అలా మహిళలు మనకు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారండి. ఇంట్లో అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ప్రతి ఒక్కరు కదా, బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేడం చెప్పారు కదా, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, గర్భసంచిలో నీటి బుడగలు అవ్వడం కానీ. కొంతమంది అయితే ఒకప్పుడు అయితే మన తాత ముత్తాతల కాలంలో అసలు పీసీఓడి అనే పదమే లే. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా పీసీఓడే. పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి సంతాన సౌఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. అంటే కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ అన్ని సమస్యలు కదా. ఏం తినాలి, ఏం తినద్దు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త, అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆ జాగ్రత్త లేకపోవడం వల్లనే ఈ అన్ని సమస్యలు మనం చూస్తున్నాం కదా. ఇంకా మనకు మోర్ నాలెడ్జ్, మోర్ సజెషన్స్ తీసుకుందాం. మనకు ఈరోజు శుక్రవారం, లక్ష్మీవారం, లక్ష్మీ డే. సో లక్ష్మీదేవులే ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈరోజు ఉమెన్స్ డే, ఉమెన్స్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఫ్రైడే ఉమెన్స్ డే, మనకు ప్రతి వారం ఉమెన్స్ డే మనకు శుక్రవారం. సో మరి ఈ ఉమెన్స్ వెల్నెస్ ప్రోగ్రామ్ లో మనకు వండర్ఫుల్ గా కీనోట్ స్పీకర్ గా ఒక వండర్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్ ఉన్నారు. మేడం వచ్చేసి బిఫోర్ ఇండస్ వివా, ఆఫ్టర్ ఇండస్ వివా జాబ్ మన మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. సో తన మెడికల్ షాప్ ని తను రన్ చేసుకుంటూ, చాలా మంది అంటుంటారు ఇంత మంచి ప్రోడక్ట్ మెడికల్ షాప్ లో పెట్టచ్చు కదా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మేడమే. మెడికల్ షాప్ ని రన్ చేసుకుంటూ మెడికల్ షాప్ లో మన ప్రోడక్ట్స్ ని పెట్టి ఇటు ఫార్మాసిటికల్ ని, ఇటు న్యూట్రాసిటికల్ ని ప్రమోట్ చేస్తూ అద్భుతంగా ముందుకెళ్తూ ఈ రోజు ఇండస్ వివా ద్వారా మేడం 28 లక్షల రూపాయలకు పైగా ఎర్న్ చేసి ఎంతో మంది మహిళల్ని ఇన్స్పైర్ చేస్తుంది. నన్ అదర్ దెన్ అవర్ కీనోట్ స్పీకర్ టుడే, అవర్ చీఫ్ గెస్ట్, పెరల్ ఎగ్జిక్యూటివ్ నారా లావణ్య మేడం ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైటింగ్ మీ. అందరికీ హార్ట్ ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ. ఎందుకు అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను, ఎందుకంటే ఒక వండర్ఫుల్ సెషన్ తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా. ఎందుకంటే సార్ చెప్పారు మెడికల్ మేడం అని చెప్పి నాకు పరిచయం చేశారు కదా. మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెరల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. ఈ నాలెడ్జ్ అనేది ఎవరు చెప్పరు. ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాము. అనారోగ్యాలు ఇంకా సిక్ అయ్యి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది తప్ప, ఎందుకు అసలు అనారోగ్యాలు వస్తున్నాయి, దేని వల్ల సమస్యలు రావడానికి అసలైన కారణం అనే రూట్ కాజ్ అనేది ఎవరు చెప్పరు. ఆ రూట్ కాజ్ గురించి ఒక అద్భుతంగా విశ్లేషణ ఈ రోజు మంజుల మేడం చెప్పారు. ఒకసారి మేడం కాటిద్దాము. అసలు లేడీస్కి వచ్చే సమస్యలు ఏంటి, అసలు అవి రాకుండా ఉండడానికి మనకు ఆయుర్వేదం నుంచి అసలు అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఈ రోజు మహిళలు కూడా చాలా ఇష్టంగా తీసుకునే విధంగా టేస్ట్ రూపంలో క్లినికల్ ట్రయల్ చేసి ఒక జపనీస్ టెక్నిక్ యూజ్ చేసి అద్భుతమైన ఒక న్యూట్రాసిటికల్ ని, అంటే ఫుడ్ సప్లిమెంట్ ని ఫుడ్ గ్రేడ్ లో తీసుకురావడం జరిగింది మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. ఫుడ్ గ్రేడ్ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఫుడ్ తో పాటు తీసుకునేవి ఇంకా అంతే, ఇంకా మెడిసిన్స్ కాదు. మెడిసిన్స్ అయితే ఏంటి అంటే ఇల్నెస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడేది మెడిసిన్స్. కానీ ఇవి ప్రతిరోజు ఎవ్రీడే ఆరోగ్యంగా ఉండడానికి తయారు చేసిన సప్లిమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మహిళల కోసమే ప్రత్యేకించి తీసుకురావడానికి గల కారణం ఏంటి అని అంటే, మహిళలకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఎన్నో విషయాలు చెప్పుకోలేరు, హస్బెండ్ చెప్పుకోలేరు, పేరెంట్స్ చెప్పుకోలేరు, చాలా రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. మీరు ఎక్కడైనా సరే రోడ్ పైకి వెళ్ళి చూడండి, ఏ హాస్పిటల్స్ కలకల ఆడుతుంటాయి. ఉమెన్స్ గైనిక్ ఎక్కువ కరెక్ట్ చేసే ఒక లేడీస్ ఎవరైతే డాక్టర్ ఉంటారో అక్కడ మాత్రం ఎక్కువ ఓపి ఉంటది, మీరు చూడండి. ఎందుకంటే లేడీస్ లో ఏంటంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేది తరచూ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పట్ల కాన్షియస్ గా ఉండరు. ఫ్యామిలీ పట్ల, హస్బెండ్ పైన, పిల్లల పైన చాలా శ్రద్ధ చూపిస్తారు. కానీ తన కోసం అంటూ తనకు లైఫ్ ఉందని అని తను ఒక వ్యక్తిత్వం అని మనకు అంటూ మనం ఆరోగ్యం పైన కేర్ తీసుకోమన్నమాట. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మన ఆరోగ్యం గురించే మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. మన ఫుడ్ గురించే ఇంకా శ్రద్ధ తీసుకోమన్నమాట.
అలాగే వాటర్ కన్జంప్షన్ కూడా లేడీస్ తీసుకోరు. చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. మేడం చెప్పారు కదా! ఫ్రీ రాడికల్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఫ్రీ రాడికల్స్ అనేది తినే ఫుడ్ వల్ల మనకు రావడం జరుగుతుంది. మరి ఆ ఫుడ్ అనేది అరిగిన తర్వాత మనం తీసుకుంటున్నామా అంటే లేదు. అరగక ముందుకే తీసుకుంటూనే ఉన్నాం. ఎప్పుడైతే లేడీస్‌కి ఈ యొక్క ఆరోగ్యం పైన అవగాహన ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం మొత్తం సెట్ చేయొచ్చు. ఒక ఆరోగ్య నిపుణురాలుగా మారొచ్చు లేడీస్‌కి. ఎప్పుడైతే ఈ అవేర్‌నెస్ ఉండదో, ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న అనారోగ్యాల బారిన కావడానికి ముఖ్య కారణం మనం లేడీసే అవుతాం. ఎందుకు? అంటే ఔట్ సైడ్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఈ ఫుడ్ వల్ల ఇంత అనారోగ్యం వస్తుందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనం ఫుడ్ పైన కాన్షియస్ పెట్టి డైటరీ ఫుడ్ ఎంత ఇవ్వాలి? ఏది డైట్ ఫెడ్ ఫుడ్, ఏది సాత్విక ఆహారం, ఎప్పుడో ఒకసారి ఏ ఫుడ్ ఇవ్వాలా? ఏందనేది ప్రోటీన్ ఫుడ్ ఏంది? ఇవన్నీ ఫైబర్ ఫుడ్ ఏందని ఎప్పుడైతే మహిళలకి అవేర్‌నెస్ ఉంటుందో, ఆ ఒక మొత్తం ఫ్యామిలీ ఆరోగ్యం మొత్తం హాస్పిటల్‌కి గడప తొక్కకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకనే మహిళలకే ఒక డే ఇప్పుడు సార్ ఎట్లాగైతే మహిళల కోసం ఒక ప్రొడక్ట్‌ని తీసుకురావడం జరిగిందో సియాంజర్ సార్, మహిళల కోసమే మన మన్యం రేణుకా ప్రసాద్ సార్ ఒక డేని ప్రకటించారన్నమాట. అది ఐ కేర్ చెప్పడానికి అలాగే శుక్రవారం అంటే లేడీస్ స్పెషల్ అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే లేడీస్ ఈ ఒక విషయాల పట్ల అవగాహన ఉండడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏముంటారు లేడీస్ అంటే ఏంటండి? ఇంట్లోనే ఉంటారు కదా! జీతం లేని పని అనమాట లేడీస్ అనేది. కదండీ! అవునా కదా? మీ యొక్క సంపాదించిన ఆదాయము పక్కకు పోకుండా చూసుకునేది గూడా లేడీసే. ఎందుకంటే ఇవి అవేర్‌నెస్ ఉంటే ఆ మెడిసిన్‌కి అవే డబ్బులనేవి కావు. కాబట్టి కూడబెట్టినట్టే కదండీ! అలాంటి మీ యొక్క లేడీస్‌ని గూడా నెక్స్ట్ ప్రతిరోజు ఈ యొక్క అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే మహిళలకి షేరింగ్ చేసే అలవాటుంటది. ఇప్పుడు ఆరోగ్యం గురించి. కాబట్టి మహిళల ఆరోగ్యం గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళల ఒక ఎమోషన్స్ బట్టే ఫుడ్ రెడీ అవుతుంది. ఆ ఫుడ్‌ని బట్టే ఎమోషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ డే అంతా స్క్రోల్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యం అని మెయిన్ ఇంపార్టెంట్. మహిళల కోసం ఈ ఫుడ్ ఎవరైనా సరే మేడం అన్నారు. ఇనార్గానిక్ ఫుడ్ తీసుకుంటున్నాం అని మేడం అన్నారు. అవును. నిజమే గదా! ఇనార్గానిక్ ఫుడ్డే తీసుకుంటున్నాం. తద్వారా అనారోగ్య సమస్యలు ఎన్నో రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ మెయిన్ ఆహారంలో ఎప్పుడైతే పోషకాలు లభించట్లేదో, ఈ యొక్క ఉపాహారం అనే ఒక న్యూట్రాసిటిక్ సప్లిమెంట్‌ని మన ఫుడ్‌తో పాటు చేర్చుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే కాకుండా ఈ యొక్క ఆరోగ్యం మనం ఈ విధంగా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆదాయం గూడా సంపాదించుకునే ఒక అవకాశం ఇండస్ట్రీలో ఉంది. ఏంటి అండి టాలెంట్ ఇక్కడ ఏముండాలి? అర్థవంతంగా చెప్పే టాలెంట్ ఉంటే చాలు అంతే. లేడీస్‌కి ఏంటి అంటే ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? షేరింగ్ చేసే ఒక టాలెంట్ ఉంటే చాలు. షేరింగ్ అనేది ఎవరికైనా చెప్పడం అవసరమా అండి? మన చిన్నప్పటి నుంచి లేడీస్ ఏందంటే అడగకుండానే అన్ని విషయాలు చెప్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఒక బట్టల గురించి అవ్వచ్చు, ఒక జ్యువెల్లరీ గురించి అవ్వచ్చు, ఏదైనా సరే షేరింగ్ చేస్తుంటారు. ఎక్కువ ఏం చేస్తుంటారంటే లేడీస్ ముచ్చట్లు పెడుతుంటారు అని అంటుంటారు. టైమ్ పాస్ చేస్తారు వీళ్ళకేమి పనుండదు కదండీ అంటుంటారు. కదండీ! ఆ టైమ్ పాస్ ద్వారా మనీ సంపాదించుకునే అవకాశం ఇండస్ట్రీలో అన్నమాట. జస్ట్ షేరింగ్ ద్వారా ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి బయట. వేల మార్కెట్ జరుగుతుందండి. ఆ ఒక షేరింగ్, ఒక అర్థవంతమైన షేరింగ్ అయితే, ఒక వెల్‌నెస్ షేరింగ్ అయితే, ఈ యొక్క సప్లిమెంట్‌ని వాడుకొని, ఆ ఒక ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటారో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని జస్ట్ షేర్ చేయడం వల్ల ఇక్కడ ఆదాయం గూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే లేడీస్‌కి స్కిల్ ఉంటుంది గదా! ఆల్రెడీ స్కిల్ ఉంటుంది లేడీస్‌కి. ఎందుకు స్కిల్ ఉంటుందని ఎట్లా మీరు గుర్తుపట్టగలుగుతారంటే మల్టీ టాస్కింగ్ చేస్తుంటుంది. వర్క్ చేస్తుంటుంది. ఇంకోవైపు ఆలోచిస్తుంటుంది. ఇట్లా అన్నీ ఫోకస్ చేస్తూ ఉంటుంది కదండీ! ఇక్కడ స్కిల్ బేస్డ్ ఇన్‌కమే ఇండస్ట్రీవా? జస్ట్ మనం దీని పట్ల స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మన దగ్గర ఎలాగో టైం ఉంటుంది. లేడీస్ దగ్గర చాలా టైం ఉంటుందండి. తీయాలంటే తీయొచ్చు. టైమ్ పాస్ చేయాలంటే చేయొచ్చు. టైం గనక తీసి మనం కొంత ఫోకస్ చేస్తే, ఇక్కడ ఆరోగ్యం పైన అవగాహన కలిగించే దానిపైన షేరింగ్ పెట్టే దాని మీద కొంత మనం డైలీ ఒకరు గనక షేరింగ్ చేయగలిగితే అద్భుతాలు సృష్టించొచ్చండి మన ఇండస్ట్రీలో. షేరింగ్ ద్వారా జరిగే ఒక అద్భుతమైన వ్యాపారం ఏదైనా ఉంది అంటే, ఒక వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే, ఒక వ్యాపారస్తులుగా మారే అవకాశం ఏదైనా ఈజీ వేలో ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీవా. అలాగే సపోర్ట్ సిస్టమ్ ఉండాలి లేడీస్‌కి. చేయాలంటే ఏందంటే ఒక ఖచ్చితంగా బ్యాక్ బోన్ ఉండాల్సిందే. కదండీ! ఇక్కడ బ్యాక్ బోన్‌గా వండర్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. మనల్ని వెన్నంటూ నడిపించడానికి, స్కిల్ నేర్పించడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి. ఇట్లా మనకి ఒక లీడర్స్ అన్నది ఇక్కడ అద్భుతమైన లీడర్స్ అన్నది ఉండడం జరిగింది. అలా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక
లీడర్స్ ఉన్నారు. జస్ట్ ఇంకా మన ముందు అడుగేస్తే చాలు. నేను చేయగలనని గట్టిగా బిలీవ్ నమ్మకం మన పైన మన నమ్మకం ఉంటే చాలు 100% అద్భుతాలు సృష్టించవచ్చు ఇండస్ట్రీ వాళ్ళు. కావాల్సినంత ఇన్‌కమ్ అండి. బయట వాళ్ళు జాబ్స్ చేస్తూ ఉంటారు హస్బెండ్ సర్వైవల్ అవ్వడానికి. మన ఒక పిల్లల్ని, మన ఫ్యామిలీని ది బెస్ట్ పొజిషన్‌లో నిలబెట్టే ఒక బాధ్యత, బరువు గూడా మన మీద గూడా ఉందండి. కాబట్టి మనం గూడా జస్ట్ ఆదాయాన్ని సంపాదించే ఒక సూచికగా ఇక ఇండస్ట్రీ అనేది ఉంది. దాన్ని జస్ట్ మనం షేరింగ్ జేయడం వల్ల, మన సమయాన్ని ఉపయోగించి షేరింగ్ చేసుకోవడం వల్ల, మనం గూడా కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇండస్ట్రీలో ఉందండి. మరి షేర్ చేద్దామండి. డైలీ ఒకరికైనా అవగాహనని పంచుదామా? ఆరోగ్యం పట్ల అవగాహన, వెల్‌నెస్ అవేర్‌నెస్‌ని పంచినట్టయితే జస్ట్ మనం ఇప్పుడు నేను ఎట్లాగైతే 28 లాక్స్ ఎట్లయితే ఇన్‌కమ్ ఎర్న్ చేశానో, మీ అందరికీ గూడా అలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. వీక్లీ ఇన్‌కమ్ సంపాదించుకునే అద్భుత అవకాశం అందరికీ ఉంది. మనకే కాదు, మనకి ఎంతో మందికి ఈ యొక్క అవకాశాన్ని షేర్ చేస్తూ నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం గూడా ఇండస్ట్రీలో ఉంది. మరి ఇలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామా? ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఒకసారి వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఆ ఇండస్ట్రీలో ఒక ఐ కేర్‌తో పాటు ఇంకా ఇతర 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక అద్భుతమైన సమాచారం గురించి తెలుసుకోండి. ఈ యొక్క ఆపర్చునిటీ యొక్క డెప్త్ ఏంది? యొక్క ఫ్యూచర్ ఏంది? అని తెలుసుకోండి. తెలుసుకొని మీరు ఈ యొక్క జర్నీ, ఈ యొక్క ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసి మీరు గూడా ఇందులో ఎంత సంపాదించుకోవచ్చు? ఎంత వర్త్ అంటే వారానికి రూ. 250 నుంచి 2.5 లక్షలు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మీ ఇంట్లోకి మీ ఫ్రెండ్ ద్వారా, మీ యొక్క రిలేషన్ ద్వారా, మీ నైబర్ ద్వారా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని చర్చించి ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసి మీరందరూ కూడా మంచి ఆదాయాలు తీసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ సజెషన్స్. సో మేడం ఏమని చెప్పారు? షేరింగ్ చేయడం కూడా ఒక స్కిల్లే. షేర్ చేయాలంతే. మేడం 28 లాక్స్ ఎలా ఎర్న్ చేసింది? మొగల్ రేకుల సీరియల్ గురించి షేర్ చేయలే, కోర్టు సినిమా గురించి షేర్ చేయలే, కొన్న బట్టల గురించి షేర్ చేయలే, కొన్న పట్టు చీర గురించి కూడా షేర్ చేయలే. మేడం షేర్ చేసింది తను వాడిన ప్రోడక్ట్, తను ఏదైతే సాటిస్ఫై అయిందో, తనకి ఏదైతే హ్యాపీనెస్ ఇచ్చిందో, తనకు కలిగిన అనుభూతిని ఇతరులకు షేర్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ గా తను అచీవ్మెంట్ తీసుకోగలిగింది. ఇండస్ట్రీవా ఇట్ ఈస్ ఎ నాట్ ఈజీ ఇన్కమ్. ఇండస్ట్రీవా ఈజ్ ఏ హార్డ్ ఇన్కమ్. ఎలా హార్డ్ ఇన్కమ్ అంటే ఈజీగా వస్తాయని చెప్పరు ఇక్కడ. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ వాడండి. వాడిన తర్వాత మీ మనస్ఫూర్తిగా మీకు ఏదైతే సాటిస్ఫాక్షన్ కలిగిందో, మీకు ఏదైతే నచ్చిందో, మీకు నచ్చిన విషయాన్ని మన కుటుంబ సభ్యులకు షేర్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడడం ఒక స్కిల్లే, వినడం ఒక స్కిల్లే, అటెండ్ అవ్వడం ఒక స్కిల్లే, ఇక్కడ ల్యాప్టాప్ని యూజ్ చేయడం ఒక స్కిల్లే, స్క్రీన్ షేరింగ్ ఒక స్కిల్లే, మాట్లాడడం ఒక స్కిల్లే, ఎంసీ చేయడం ఒక స్కిల్లే, ప్రజెంటేషన్ కూడా ఒక స్కిల్లే, మేడం చెప్పినట్టుగా అర్థమయ్యేలాగా చెప్పడం కూడా ఒక స్కిల్లే కదా. కొత్త వ్యక్తులకి, కస్టమర్స్కి వాళ్ళు ఉన్న ఆరోగ్యపరంగా, ఆరోగ్య రీత్యా కానీ, ప్రివెన్షన్ కోణంలో కానీ, అన్ని కోణంలో అర్థమయ్యేలా చెప్పడమే అసలైన స్కిల్. అది మన ఇండస్ట్రీ వివాటిస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ ఇంటింటికి ఐపల్స్, జంట ఐ కాఫీ, ప్రతి అమ్మకి ఐ కేర్ అందే విధంగా ఈ ఉచిత ఆరోగ్య అవగాహన ప్రోగ్రాం ప్రతిరోజు జరుగుతుంది సాయంత్రం 7 గంటలకి. ఎవ్రీడే మీరు కొత్త వాళ్ళను, కస్టమర్స్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ హస్బెండ్ని, వైఫ్ని, అక్కని, బాబాని, అత్తని, మామని అందరినీ ఇన్వైట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా అండి? ఉచితంగా ప్రతిరోజు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంజుల మేడంకి అండ్ వండర్ఫుల్ కీనోట్ స్పీకర్ స్పీచ్ ఇచ్చిన లావణ్య మేడంకి, ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మెంటర్ హరి సార్కి, అండ్ ఇక్కడ రెస్పాన్స్ ఇచ్చి వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి, అండ్ వీడియో ఆఫ్ నుండి లవ్ సింబల్స్ ఇచ్చిన వాళ్ళకి, తంబి ఇచ్చిన వాళ్ళకి, విఆర్ నుంచి అప్ టు ఎగ్జిక్యూటివ్ వరకు ఎంసీ చేసిన నాకు అందరికి గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈరోజు మన సెషన్ని వైండప్ చేసుకుందాం. మళ్ళీ టుమారో ఉదయం 5 గంటలకి బిజినెస్ అవర్లో మనం అందరం కలుద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.